terms of action sequences, benchmark which was set by Odysseus in Gudachari is so much high for me. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ సీన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కట్టుకొని పైనుంచి దూకడం, పైన ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, కిందకు వచ్చి మళ్ళీ ఆగిపోతే అది ఓపెన్ చేసిన తరుణ్ కింద పడతాడు. సో అంత మంచి సీన్లు చూసిన ఈ మూవీలో ఫైట్ సీన్లు చూస్తుంటే సెకండ్ హాఫ్లో అసలు ఏంటి ఇలా తీసాడు ఏంటి ఏదో తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వ్యాన్ ఎస్కేప్ సీన్ కూడా నేను ఏదో పీకేస్తాడు అనుకున్నా, ఏం పీకలేదు, జస్ట్ ట్రైన్ వచ్చి గుద్దేసిద్ది, నెక్స్ట్ సీన్ చూస్తే బైక్ మీద వెళ్ళిపోతాడు, ఎస్కేప్ అయింది కూడా చూపించలేరు. అరే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చి. అండ్ ఇంకోటి సినిమా సెకండ్ హాఫ్లో ఐ షుడ్ ఫీల్ దట్ అరే మృణాల్కి హార్ట్ దొరుకుద్దా లేదా అనే ఫీలింగ్ రావాలి. అలా రావాలంటే దానికి 1 crore కావాలి, వీళ్ళు డబ్బులు వస్తున్నాయా లేదా, ఎంత ఇంపార్టెంట్ ఇది, అండ్ వీళ్ళు దానికోసం ఎంత కష్టపడ్డారు అనే ఫీలింగ్ వస్తే నేను ఎంతోమంది కనెక్ట్ అవుతా. ఈ సినిమాలో ఏముండదు, ర్యాండమ్ ఒక హాస్పిటల్కి వెళ్తారు, అదే హాస్పిటల్కి వాడు కరెక్ట్గా అదే టైంకి బ్యాగులు పట్టుకుని రెడీగా ఉంటారు డబ్బులు సర్వ్ చేయడానికి, ఒక గన్ను పడుతుంది, వాళ్ళు భయపడాలి. ఇది 3 సార్లు చూసేటప్పటికి చిరాకు వచ్చింది. అండ్ ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద ఫిలిం అలాట్, అది చాలా ఇంపాక్ట్ చేసింది.